అందరికీ నమస్కారం. ఈరోజు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లో 2.0 అంట, అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు, పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా, ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు, అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పని ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం, ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు, చివరికి చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు. సర్పంచుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరేమో మంచి గురించి, అభివృద్ధి గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు, రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని. నిన్న మాట్లాడతాడు ఆయన. ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు, సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని. నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి,
ఆ రెండు మాటలకు ఏమైనా సంబంధం ఉందా అండి? నిజం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవట్లే ఆయన పిచ్చోడని. పాప విలేకరు ఏదో అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాను అంటే ఎస్, వెళ్ళంటే నో అని చెప్పాలి. వెళ్ళి స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి? స్పీకర్ గారిని ఎందుకు అడగాలి? అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి. అంటే 6 నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది. అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషిని మనం ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళేమో అసెంబ్లీకి వస్తాడు బల్లలు గుద్దేస్తారంటారు. వాళ్ళు అసెంబ్లీకి రమ్మనే కదా అందరూ చెప్తున్నారు. అసలు నేను గెలిపించింది దేనికి? 11 సీట్లు ఇచ్చి బయటకు తోసేసిన ప్రజలు ఆ 11 మందిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి అనేది అది విధి నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత. అక్కడున్న ప్రజలు 2 లక్షల మంది దాదాపు ఉంటారు అసెంబ్లీలో. వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం సుఖం ఇక్కడ చెప్పాలి, నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మంచి చెడ్డ మాట్లాడాలి. మీరు మాట్లాడినప్పుడు మీకు పదవులు ఎందుకు? రాజీనామా చేసేయండి. దానికి ఎందుకు మరి? ఇంకా స్పీకర్ని అడగండి, లేదా మంత్రిని అడగండి, ముఖ్యమంత్రిని అడగండి. ఇదేంటిది? అంటే మీకు 11 సీట్లు రావటమే గొప్ప ఈసారికి. ఎందుకంటే పంగనామాలు పెట్టారు అందరికీ. ఒక పంగనామం పోయింది, 2 పంగనామాలు మీకు మిగిలాయి. 151 సీట్లు సంపాదించామని విర్రవీగారు. 5లో ఉన్న మధ్యలో ఉన్న 5 పంచభూతాలు ఆవిరైపోయి మీకు ఆ 11 మిగిలాయి. ఎందుకనంటే మనిషిని ఎప్పుడు కూడా భూమి మీద కాలుండాలి. అవి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా ఆడవాళ్ళని దూషించి, ఆడవాళ్ళని ఎంత దారుణంగా 5 సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు. ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు, నేరాలు, ఘోరాలు, రేప్లు, చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా ఎక్కడంత దారుణంగా కనీసం మీరు ఎవరి మీద ఒక్క క్రమశిక్షణా చర్య తీసుకున్నది కూడా లేదు. చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతారు. పొడి చేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కనుంటే వాళ్ళని పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు. ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు, సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు. అంటే ఆ నీతులను ఏమనుకోవాలి? అసలు ఇవి నీతులా? మీరు గత 5 సంవత్సరాలు బూతులే మాట్లాడారు. ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీ అంత అసహ్యంగా, మీ అంత అవమానకరంగా, మీ అంత గుబ్సాకరంగా మేము మాట్లాడలేం. మాకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు. క్రమశిక్షణతో నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము. కాబట్టి మీకు మతిపోయి మాట్లాడుతున్నారు. మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి, రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, మొన్నసారి 11 సీట్లతో బయటికి గెంటేశారు. ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైనటువంటి చర్య తెచ్చుకుంటారు మీరు. ఎందుకంటే దానికి భయపడే మీరు దేనికి రావట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా. ఆయన శవం చూస్తేనే కారు వెళ్తుంది, శవం చూస్తేనే ఈయన నడవగలగడు. ఎందుకంటే ఆయనకి శవాలతోని రాజకీయాలు, శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి. కాబట్టి ఈయన బయటకు వచ్చాడు అంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు. ఎందుకంటే ఫస్ట్గా ఆయన సీఎం అవ్వాలంటే చిన్నాన్న పైకి లేపేశాడు. మొన్నసారి వాళ్ళ అమ్మ చెల్లి ఎంత భయపడ్డారంటే మళ్ళీ ఈయనకి పదవి కాలంలో మా ఇద్దరిలో ఎవరు పోతారు అని భయపడ్డారు. మొత్తానికి ఏదో ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కొని వాళ్ళ అమ్మను అతను బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది. పాపం చాలామంది మన రాష్ట్రంలో అనుకుంటారు అందరూ, తల్లిని బయటకు పంపించాడు, ఆవిడకి ఆయుష్ ఉండబట్టే బయటకు వెళ్ళింది. ఇంట్లో ఉంటే ఆవిడ చచ్చిపోయి ఉండదు, మీకు ఎవరికి తెలియదు. పాపం వాళ్ళ చెల్లి కూడా ఏదో ఆయుష్ గట్టిగా ఉండబట్టి ఆయనకి ఆస్తి నపం పెట్టి ఆవిడ బయటకు తోసేశాడు. కాబట్టి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు, రాష్ట్రంలో ప్రజలందరి మీద పన్నులు, చెత్త పన్నులు, ఇలాంటి సర్పంచులకి అధికారం లేకపోవడం, స్థానిక సంస్థలకు అధికారాలు లేకపోవడం, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా ఒక గ్రామంలో ఒక పని చేయడానికి అధికారం లేకపోవడం, మంత్రులకు కనీసం ముఖ్యమంత్రి ముఖం చూసి మాట్లాడే
అవకాశం లేకపోవడం అనేది గత 5 సంవత్సరాలను జరిగింది, ఇంకెక్కడా జరగలేదు. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇచ్చారా? కేవలం ఈ రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు. అది మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు. ఇలా ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. 1 కాదు 2 కాదు, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా వెళ్తుంది. ఈ 7 నెలల కాలంలో ఎవరైనా ప్రజలు ఇగో పలానా ప్రాబ్లం ఉంది, మేము ఇలాంటి కష్టపడ్డామని మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? కనీసం మీకు మీరే వచ్చి రండి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు ధర్నాలు చేద్దాం, రండి ధాన్యం కొనుగోలులో ధర్నాలు చేద్దాం, రండి అది చేద్దాం, మీరు జనాలను పిలుస్తున్నారు. కానీ ఒక్క జనమైనా వచ్చారా? అంతెందుకు, మీకు నిజంగా సిగ్గుంటే, గౌరవ మర్యాదలుంటే మొన్న మీరు ధాన్యం కోసం ధర్నా చేద్దామని వెళ్ళారు, కొనుగోలు కేంద్రాల్లో డబ్బులు రాలేదు అని. మీకు నిజంగా బుద్ధి ఉందా? 24 గంటల్లో డబ్బులు పడతాయని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే 3-4 గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేవి. ఒక్క ప్రజలు రాలేదు, ఒక్క రైతు రాలేదు. మీ ఎమ్మెల్యే మీ అనుచరులు కొంతమంది వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మీకు మీరు ఫోటోలు తీసుకొని వచ్చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రండి అని పిలుస్తున్నారు. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఈరోజు లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ బకాయిలన్నీ మెల్లమెల్లగా తీరుస్తుంటే సిగ్గులేదు మీకు ఆ మాట అనడానికి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ 7 నెలల కాలంలో మీరు చేసిన బకాయిలు తీర్చడానికే సగం సొమ్ము అయిపోతుంది. నిజంగాను కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రజలకి డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఈరోజు చాలా రోడ్లు నిజంగా మా గిరిజన గ్రామాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద 2 జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక ఎంతోమంది గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ వస్తే, గర్భిణీలను డోలీ మోతలు మోసుకుంటూ వస్తే, ఈరోజు పిఎం జన్మన్లో మాకు దాదాపు 350 కోట్లు వస్తే 350 కోట్లు కూడా రహదారి సౌకర్యాలకి కల్పించినటువంటి గొప్ప ఉద్దేశం మా చంద్రబాబు నాయుడు గారిది. మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఆర్ఎన్బికి కానీ పిఆర్కి కానీ అన్ని డిపార్ట్మెంట్లు చెప్పి ముందు ఎస్టీ నియోజకవర్గాలకే నిధులు ఇవ్వండి, రోడ్లు వేయండి అని చెప్తే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 40 నుంచి 80 కోట్ల నిధులు వచ్చాయా లేదో మీరు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు గిరిజనుల్ని మీరు చిన్నచూపు చేసి వదిలేశారో, ఈరోజు గిరిజనుల గర్భిణులకు అందరికీ వసతిగృహంలో మళ్ళీ ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా డెలివరీ అయ్యాక పంపిస్తున్నాం. ఈరోజు గిరిజనులకు మళ్ళీ ఐటీడీఏ ఓపెన్ చేశాం. ఐటీడీఏ ద్వారా మళ్ళీ గిరిజనులందరికీ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. అలాగే ట్రైకా రుణాలన్నీ మీరు ఆపేశారు. ఆ ట్రైకా రుణాలన్నీ మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ ఇస్తున్నాం. ఆ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న లోన్లు ఇవ్వాలంటే మీరు ఏ లోన్లు ఇవ్వకుండా మొత్తం కట్టగట్టేశారు. ఈరోజు మళ్ళీ అన్ని రుణాలు ఇస్తున్నాం. అలాగే స్కూల్స్లో ఏ ఫెసిలిటీలు లేకుండా ఉంచారు. ఈరోజు అన్ని స్కూల్స్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సే కాదు, అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్స్ నిర్మాణం కానీ మంచినీటి సదుపాయం కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఏది ఒక్కటి చెయ్యలేదని చెప్పండి. మీరు మీ దొంగ లెక్కలతో, మీ దొంగ మాటలతో మీరు అవమానకరంగా ప్రజలను మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి చెప్పడానికి ఇంకేం మిగలలేదు. ఈ తాడేపల్లి కొంపకొచ్చి ఎదిరించడం ఒక్కటే. మీ తాడేపల్లి కొంపకు రావాలంటే ఇంకెవరు రాలేరు. ఎందుకంటే మీరు పెద్ద పెట్టని గోడ ఒకటి కట్టుకున్నారు. అది మా సొమ్మే, ప్రజల సొమ్ముతోనే కట్టుకున్నారు మీరు. కాబట్టి నేనొక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతిపోయింది. జాగ్రత్తగా మంచి మందులు వాడండి. నిజంగానే చెప్తున్నాను, డబ్బులు లేవంటే మా సీఎం గారు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇప్పిస్తాం. ఆ డబ్బులతో వెళ్ళి ఎక్కడైనా మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకొని రండి. అవమానకరంగా, అసభ్యకరంగా, అబద్ధాలు మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు మీకు ఇంతకుముందే వచ్చింది, ఇంకంతకన్నా పెద్ద అవార్డు ఇంకేం ఇవ్వలేరు. కాబట్టి మతి స్థిమితంతో తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి విశ్వసనీయత అంటే ఏమిటో తెలియనటువంటి ఒక మనిషి అండి జగన్మోహన్ రెడ్డి. విశ్వసనీయత అంటే ఏంటండి? తండ్రి చచ్చిపోతే ఆ డెడ్ బాడీ ముందు ఎలా సీఎం అయిపోవాలో సంతకాలు పెట్టించుకోవడమా? విశ్వసనీయత అంటే ఏంటండి? తల్లిని చెల్లిని బయటికి తోసేసి చెల్లి తాలూకా ఆస్తులు హక్కోవటమా? విశ్వసనీయత అంటే ఏంటండి?
సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండెపోటుతో చనిపోయాడని, ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పించడమా? ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను, నేను సత్శీలుణ్ణి అయిపోయాను, నేను నిజాయితీపరుణ్ణి అయిపోయాను, నేను రైతుని అయిపోయాను అని చెప్పుకొని తిరగటమా? విశ్వసనీయత అంటే ఏంటండి? ఊర్లో సొమ్మంతా ఆ ఇంట్లో పడేసుకొని పెట్టని గోడలో కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవటమా? విశ్వసనీయత అంటే ఆయన పెంచి పోషించుకొని డబ్బున్నోడు అయిపోవడం కాదండి. 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలతో వాళ్ళు ఏదైతే కోరుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో దానిలో కనీసం 1% అయినా పనిచేయటం అండి. 1% కాదు కదా, కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే 100% ఎవరూ పనిచేయలేరండి. కనీసం ఎక్కువగా పనిచేసి వాళ్ళకి 70-80% వరకు ప్రజలకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటే అది ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ఫస్ట్లో ఉన్నట్టండి. ఆ స్థానం ఎప్పుడు కూడా ఇండియా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిదేనండి. ఆ స్థానం ఎవరు తీసుకోలేరు. కష్టపడి పని చేయడం కానీ, విశ్వసనీయత కానీ, క్రమశిక్షణ కానీ. ఈయనకి విశ్వసనీయత అనే పదంకి తెలుగులో రాయడం రాదు, ఇంగ్లీష్లో అర్థం తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదండి. అది యాక్చువల్గా చెప్పాలంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆయన వదిలిపోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నారండి. ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్ ముందు నుండే ఈ మహానుభావుడు తలనొప్పి మనకి ఎప్పుడు పోద్దా అని చూసిన వాళ్ళు చాలామంది. కొంతమంది బయట ప్రెస్ మీట్లు పెట్టారు, కొంతమంది అనుకున్న మాటలు వచ్చాయి, కొంతమంది ఏమో అసలు ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడా అనుకున్న వాళ్ళు. అలాగే ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయన ప్యాలెస్లకు వెళ్ళి మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి పత్రికా విలేకరులతో మాట్లాడటం, మేము మాట్లాడామని చెప్పారంటాం. 5 సంవత్సరాల్లో ఏ మంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పావు గంట కూర్చొని ప్రజల తాలూకు కష్టకాలు కానీ, ఆ నియోజకవర్గం తాలూకు కష్టకాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మీరు విలేకరులుగా నాకు చెప్పండి ఒకసారి. లేదు. తర్వాత ఎవరైనా సరే ఆయన దగ్గర ఎందుకుంటారు చెప్పండి? 151 సీట్లు గెలిచిన తర్వాత కనీసం ఎవరికి ఆ నియోజకవర్గంలో ఏ ప్రజలకి న్యాయం చేయకుండా అందరికీ బటన్ నొక్కడం వరకే నొక్కారు, డబ్బులు పడలేదు, మొత్తం డబ్బులు ఈయన తినేయటమే. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే మీరు రోడ్లు తీసుకొస్తున్నారు, మేము సంతకాలు పెడతాం, దయచేసి రోడ్లు చేయండి, దయచేసి కాలువలు చేయండి, దయచేసి సచివాలయాలు కట్టండి, దయచేసి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టండి, పెద్ద పెద్ద బీటీ రోడ్లు వేయండి, బ్రిడ్జిలు వేయండి, కాజ్వేలు కట్టండి అని డైరెక్ట్గా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ మీకు ఇంతకు ముందే చూసాం, ఎంతో ఎక్కువ మాట్లాడేవారు పాపం ఆయన కోసం. ఉమెన్ కమిషన్లో ఆవిడ వెంటనే బయటకు వచ్చి, వాసిరెడ్డి ఆవిడ వెంటనే బయటకు వచ్చి, బాబోయ్ ఈ మహానుభావుడితో పడలేమన్నది ఆవిడ. డొక్కా గారు ఆయన బయటకు వచ్చి ఇలాంటి సైకోని నేను చూడలేదన్నారు. కాబట్టి ఎవరు ఆయన దగ్గర ఇమ్మడలేరండి. ఈరోజు మీరు 1, 2, 3, 4, 10, 20, 100 అండి, అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన నిన్న మీటింగ్ దేనికి పెట్టారండి? బ్రతిమలాడుకొని వాళ్ళ కాలు పట్టుకొని కొంతమంది అయినా ఉండండి, లేకపోతే నేను ఒంటరి అయిపోయాను అని చెప్పడానికే కదా మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. అంతలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో చూద్దాం రేపే ఎల్లుండి. ఓకేనండి, థ్యాంక్ యూ.